సందర్భంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లని భక్తులు కూడా సద్వినియోగం చేసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాతో సహకరించాలని చెప్పి కోరుతున్నాము. ముఖ్యంగా మీరు పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు మీరే దగ్గరుండి వాళ్ళకి స్నానాలు చేయించి శుభ్రంగా వాళ్ళకు కూడా మంచి దర్శనం చేయించి మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. సుమారు భక్తుల సౌకర్యార్థమే ఎలాంటి అసౌకర్యం కలగకుండా 500 పైచులకు గవర్నమెంట్ యంత్రాంగం ఇక్కడ పనిచేస్తుంది. పోలీసులు అయితే ఏంటి, రెవెన్యూ అయితే ఏంటి, పంచాయతీ అయితే ఏంటి, ఆర్డబ్ల్యూఎస్ ఏంటి, ఫిషరీస్ ఏంటి, ఎన్డబ్ల్యూఎస్ అంటే మన విపత్తు నిర్వహణ శాఖ ఉంది కదా, ఎన్డీఎఫ్ఆర్, వాళ్ళు ఎప్పుడూ ఇక్కడ విధులు నిర్వహించలేదు, ఫిషరీస్నే పెట్టలేదు. అలాంటిది బోట్లు పిల్లలకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వీళ్ళు గజెత్తుగాళ్ళు ఉంటారన్నమాట ఫిషరీస్ నుంచి. వాళ్ళని మొత్తం కలిపి ఒక 50 మందిని అరేంజ్ చేశాం. కనుక మీ పిల్లల్ని మీతోనే తీసుకుని వచ్చి వదిలేయకుండా ఇది ఒక మహా కుంభమేళలాగా తయారైపోయింది చూస్తుంటే. ఎందుకంటే భక్తులు రావడానికి ఇప్పుడు చాలా సౌకర్యాలు ఉన్నాయి బలివే చేరుకోవడానికి. ఇదివరకు తమ్మిలేరు నుంచి ఇటు రావాలంటే సౌకర్యం ఉండేది కాదు. మనకి కొప్పాక ఇటు నుంచి తప్ప ఇప్పుడు ఖమ్మం, భద్రాచలం జిల్లాలు తెలంగాణ జిల్లాలు అయ్యి, అలాగే మనకి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు 5 జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని చెప్పి మేము భావిస్తూ అందుకు తగ్గట్టుగానే విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. పిల్లలకి పాలిడాకి ఇబ్బంది పడకుండా బేబీ ఫీడింగ్ రూమ్ అని కూడా ఏర్పాటు చేశాము. బేబీ ఫీడింగ్ రూమ్లోనే పిల్లలకి తల్లి పాలిచ్చుకుని ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో బేబీ ఫీడింగ్ రూమ్ అని చెప్పి ఫస్ట్ టైం పెట్టాం. అలాగే మాకు లోకల్గా ఉన్న భక్తులు కానీ వాళ్ళందరూ కూడా ఒక వాలంటరీగా పనిచేస్తూ వాళ్ళ సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు. భక్తులకి స్వామివారి ప్రసాదం విషయంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని చెప్పి ప్రస్తుతం మేము ఇప్పటికీ 25,000 లడ్డూ ప్రసాదం రెడీగా ఉంచుకున్నాము. వృద్ధులకి, వికలాంగులకి ప్రత్యేకమైన దర్శనం ఏర్పాట్లు చేయడం అయింది. 25 రూపాయల కౌంటర్ ఒకటి ఉంది, 100 రూపాయల కౌంటర్ ఒకటి ఉంది, 200 రూపాయల అభిషేకం. ఇది కాక సామాన్య భక్తుడిని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ పెయిడ్ టికెట్సే కాకుండా సామాన్యమైన భక్తుడికి కూడా పెద్దపీట వేస్తున్నాము. వాళ్ళకు కూడా ఎలాంటి అసౌకర్యం మంచి క్యూ లైన్స్ వాళ్ళకు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అందరికీ దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. కనుక ఈ యొక్క సదుపాయాలని అందరూ ఉపయోగించుకుని మాతో సహకరించి స్వామివారి దర్శనము చేసుకుని ఇక్కడికి ఎలా అయితే వచ్చారో అలాగే మీ ఇల్లు చేరుకోవాలని చెప్పి ప్రశాంతంగా మరొకసారి దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని శాఖల వారి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది ఇక్కడ పూర్వం నుంచి వస్తున్న ఆచారం అంటండి. దాన్ని ఎందుకని అంటే ఆచారం అంటే ఇక్కడ ఉన్న పెద్దలాంటికి తెలుసుకోవాల్సింది తప్ప మనకు లేదు. ఏంటంటే పూర్వం ఎక్కడో మా పెద్దోళ్ళు చెప్పింది ఏంటంటే ఇది దక్షిణ కాశీ, మనకి కాశీలో కూడా దొరకని పుణ్యఫలం ఇక్కడ దొరుకుతుందని. స్వామివారికి కన్నప్ప పంది మాంసం పెట్టాడు, పంది మాంసం కూడా స్వామివారు సేవించారు. కనుక దానిని ఆనవాయితీగా తీసుకుని పురాతనం నుంచి ఈ ఆనవాయితీ ఇక్కడ కొనసాగుతుంది. దీన్ని ఈ రోజు మనమేమి ఇక్కడ పెట్టింది కాదు, ఎప్పటి నుంచో వస్తుంది. కన్నప్ప స్వామివారికి మాంసం తినిపించాడని మన పురాణాలు ప్రామాణికంగా తీసుకుని పెట్టిందని కన్నప్ప గారు అలా చేశారా ఇలా చేశారంటే అనేవాళ్ళతో నేను ఏకీపించాను. ఆయన చేశాడు కనుకే ఈ సిస్టమ్ వచ్చింది. మనం దేవుడు ఉన్నాడని చెప్పి నమ్ముతున్నాం కదా. దేవస్థానం నిర్వహిస్తున్నారండి లేకపోతే వాళ్ళ పూర్వం నుంచి వస్తుంది. దేవస్థానం అలా ఎప్పుడు నిర్వహించదు. ఎందుకు నిర్వహిస్తుంది? ఇప్పుడు దేవస్థానంలో ఇప్పుడు అవన్నీ ఇక్కడ జరగవు కదా. వాళ్ళు ఎక్కడో ఊరు బయట ఎక్కడో చేసుకుంటున్నారు. స్థానాలు కట్టండి అప్పుడు వాళ్ళ కిందకు పంపించేశారు. అదైతే మన సిస్టమ్ కాదు. మీరు అడిగిన దానికి చెప్పారు దేవస్థానం వాళ్ళు నిర్వహిస్తున్నారని చెప్పలేదు నేను. మీరు అడిగిన దానికే సమాధానం చెప్పారు. కన్నప్ప గారు పెట్టారు అనే ఒక చరిత్ర ఆధారాలు ఉన్నాయి మనకి. కాళహస్తి ఉంది. కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అక్కడే భక్త కన్నప్ప గారు అక్కడే స్వామివారికి మాంసం తినిపించాడని ప్రతీతి. మనకి చరిత్ర భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకూడదని మేము ఏర్పాట్లు చేసాం. ఎందుకంటే ఇంటికాడి నుంచి ఎంత సరదాగా వచ్చాడు భక్తుడు, ఇక్కడి నుంచి కూడా స్వామివారిని కూడా దర్శనం చేసుకుని అంతే ఆనందంతో భక్తి పారవశాలతో వెళ్ళాలని చెప్పి ఇంత భారీ ఎత్తున ఏ ఖర్చులకి ఎలాంటి వెనకాడకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ ఏర్పాట్లన్నీ పటిష్టంగా బందోబస్తు జరుపుతుంది.